హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజాయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో అయితే ఏంటంటే ఇంకా సింగాపల్లిలో పెద్దమ్మ పండుగ, బుడ్రాయి పండుగ అని చెప్పేసి మొత్తం ఊర్లో మొత్తం పండుగ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మొన్ననే రమ్మన్నారు. ఇంకా గిన్నె రోజుల ముందు ఏం చేస్తామని చెప్పేసి అనుకున్నాం. ఇంకా పిల్లల స్కూల్ కూడా ఉంది కదా. ఇక ఈ రోజు నుంచే విషయం ఏంటంటే ఈ రోజు నుంచే పిల్లలకి ఒక్క పూట బడి స్టార్ట్ అయింది. ఇక మేమైతే ఈ రోజు ఇక పోదామని బయలుదేరదాం అనుకున్నాం. ఇంకా ఇంతమందికి పిల్లలు వచ్చారు. ఇక వాళ్ళు పొద్దుగల కూడా ఆగమాగం బస్ ఎక్కిపోయారు. ఇంకా ఒక చిక్కి రాగానే పడుకుంది. మేమైతే ఇక రెడీ అవుతున్నాము. ఇంకా చిక్కి పడుకుంది కదా, ఎట్లా అన్ని సామాన్లు రెడీ చేసినాక లాస్ట్ లేపాలి. లాస్ట్ లేపి టక్కున రెడీ చేసుకుని టక్కున పండించుకుని అయితే వెళ్ళిపోవాలి. అదేనా? అంతే. బాగుంటది కదా, బాగుంటది ఫ్రెండ్స్. అందుకే ఇప్పుడైతే మేము ఇంట్లో అయితే మొత్తం ఎలా అయితే రెడీ చేస్తామో మొత్తం అంతా ఇక అంత బోకెళ్ళతో కూడా ఉంది, బట్టలు వేయడం ఉంది, పుల్లు పనులు ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని అంత చేసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ మేము అయితే ఈరోజు శుక్రవారం కదా, శుక్రవారము, శనివారము, ఆదివారం నాడు అవదాడ ఆదివారం నాడు అన్ని చూసుకొని ఇంకా నాకు తెలిసి వీలైతే ఖచ్చితంగా సండే రోజే ఈవినింగ్ రావాలి. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ స్కూల్ ఉంటుంది, వస్తే రావాలి. ఎందుకంటే రేపు ఆల్రెడీ మిస్ స్కూల్, ఒకవేళ వస్తాం రామో తెలియదు. సో వస్తే బెటరే అనుకున్నాం. ఓకే, ఇంకా ఇప్పుడైతే ఇంట్లో అయితే పనులు అయితే మొదలు పెడదాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇక బ్యాగ్ అయితే బట్టలు చదువుకోవాలి. బోర్లు గిట్లు ఉన్నాయి, బోర్లు అయితే బయట వేసినా, బోర్లు గిట్ల తోమాలి, ఇల్లు నూకాలి. ఇక పిల్లల్ని అయితే తయారు చేయాలి. ఇక పిల్లలు అయితే తయారు చేయడానికి మా చెల్లి అయితే వచ్చింది, కొంచెం మెరుపుల్గా ఉంటుంది అని రమ్మని చెప్పిన. ఇప్పుడైతే బట్టలు చదరాలి. నాడు నువ్వు మొహం కడుక్కొని డ్రెస్ వేసుకుంటావా? నాడు లేవు 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 బిడ్డ లేవు. ఆమె లేపాకిలా చిక్కి పడుకుంది. చికెన్ లేపు మెల్లగా. చిక్కి మోడల్ ఏంది ఇది కథ? బట్టలు చదరాలి ఫస్ట్. ఆడి తీసుకోవాలి కానీ ఇవన్నీ ఆడికి ఆడికే ఇవన్నీ ఇవన్నీ పోరి గంట రోజులు పోయినప్పుడు బట్టలు కూడా చాలా ఉండాలి కదా. అంతేనా? చిట్టి లేవురా? లేవు లేవు మమ్మీ లేవు. పెళ్ళికి దావత్కి లేవు. నువ్వు ఏ డ్రెస్ వేసుకుంటావురా? గ్రీనా? నాడు నా డ్రెస్ ఏది పెడతా తెలుసా? నిన్న వేసుకున్నా ఆ డ్రెస్ నేమో ఇలా బ్యాగ్లో పెట్టేసి ఇంకొకటి ప్లేన్ ఉంటుందా అదేమో నేను వచ్చేసి దాన్ని నేను వేసుకుంటాను. ఓకేనా? చిక్కి అది వేసుకుంటావారా? ఏ కలర్? గా పాయింట్ అందా ఉందా లేదా? ఇటు బట్టల గిట్ సైడ్ ఉంటుంది, చీరలు దిక్కు దొరుకుతుందా ఇక్కడ నీకు? పప్పులా ఏ దొరుకుతా చూడ ఉంటుంది చూడాలనే గిట్ సైడ్. ఈ బట్టలు ఉంటుంది గిన్నె గిట్ సైడ్ ఉంటుంది. ఉంటే ఉన్న 4 ఫ్యామిలీ కోసం ఎన్ని చేసాడు కదా ఫ్రెండ్స్. అయ్యో మా బట్టలు అయితే ఉందా లేదా? దొరకత్తి ఎందుకు లేదు? తెచ్చిగాడు ఏదో వేసుకుంటానే. అది జీన్ ప్యాంట్, అది జిప్పు పెళ్లి చేసింది. నాడు మొంగడికి కడపించుకున్నాడు. మొంగడి మీ ఇద్దరు తయారయ్యని చెప్పాడు. నువ్వు మంచి తయారు చేసావు. అడిగి కడుకొచ్చుకుంటున్నాడు రీతి కడుక్కుంటున్నాడు. పెట్టి దాదా పెట్టు కానీ వస్తున్నాడు దాదాపు. చూడొద్దా వీటిని? చూడు ఎన్నెన్ని కావాలని చూడాలి కదా. ఇద్దరు చూడే తీసి పెట్టింది. వాళ్ళ కింద పడితే నేను పడుతున్నట్టు నాది బదనాం పేరు. ఇంకా మేము ఇక నిన్న ఆల్రెడీ అక్కవాళ్ళ కాడ నిన్న ఇక్కడ మన ఊళ్ళో అక్క ఉంటుంది ఉరిమల అక్క అని చెప్పేసి వాళ్ళ కూతురు కొంచెం మ్యాచర్ ఫంక్షన్ ఉండే. నేను ఇక దానివల్లనే ఇక్కడనే ఉండిపోవాల్సి వచ్చింది. దొరికిందా ఇప్పుడు? ఇదేంటిది బట్టల మీదనే ఉంది లేదని చెప్తారు ఇద్దరు. బట్టలు అయితే ఆదురుతున్నాయి ఇప్పుడు. ఇవన్నీ తీసుకోవడానికే ఇప్పుడు వేస్తావు, తయారు చేస్తున్నావా? ఇది వేసుకుంటావా అదే మమ్మీ? ఇప్పుడు కానీ పట్టుకున్నా రెడ్ కలర్ ఏదో మళ్ళీ ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఏడుస్తుంది. ఆమెకు నచ్చింది ఆమెకు నచ్చినట్టు అందరా మ్యాచింగ్ అలా బయట ఎందుకు నిలబడ్డావు? దాని అడవి ఎద్దువు చూడు
ఉండదు గామేమంటుందా ఎట్లుంది ఎట్లుంటది ఏం కాదు ముఖం అడిగినావు కదా ఇప్పుడు ఇంకేది ముఖం అడిగినాక ఏడుస్తుంది ఒకసారి గట్ల ఇక దిగబెట్ట మమ్మీ దిగి దెబ్బ తయారు కదా పోవాలా బాబాయ్ అందరు పోయిర్రు వాళ్ళు పోయిర్రు నడు నడు బెట ఇప్పు ఇక డ్రెస్ వేసుకో జుట్టు కట్టుకో డ్రెస్ ఇప్పు తయారు చేయి మంచిది చిట్టి లిప్టిక్ ఆమె ఇష్టం డ్రెస్ అన్ని చెప్పి ఏం వేసుకుంటాడు ఇదే డ్రెస్ వేసుకుంటావు కదా ఇదేనా ఏది వేసుకుంటా బిడ్డ ఇదే ఏదిరా ఆమె చెప్పండి దీన్ని విడిచిపెట్టు ఆమె చెప్పు బిడ్డ ఏది వేసుకుంటారా అదే వేసుకుంటా రైట్ ఇచ్చేసే ఇగో నీ బట్టలు వేసుకో ఏది కట్టుకోవాలి అఖిల ఇప్పుడు ఇలా దిసార్ అంటే పోయేటప్పుడు అనుకోవాలన్నట్టు పెళ్లి పోతున్నాము అకేషన్ పోతున్నామా ఫంక్షన్ పోతున్నామా అని ఫస్ట్ అనుకొని చీర కడతాడు అట్లా ఎడిపోతా అనుకుంటున్నావు దాన్ని బట్టి చీర కట్టు మస్తు ఉంటుంది ఇక ఎడిపోతా అనుకుంటున్నావు దాన్ని బట్టి చీర కట్టు పండుగ పోతాం అనుకుంటున్నా పండుగ లెక్కనే ఉండాలన్నట్టు చీర కట్టుకోవాలి అడిపోయినాక రాత్రే కదా బోనాలు రాత్రి అయితే బోనాలు అయిపోయినాక ఇప్పేస్తా రైట్ కదా కట్టుకోనా మంచిగా ఉంటుందా ఆంటీ చీర ఆంటీ ఇది కట్టుకుంటా అనుకుంటా అమ్మ ఇప్పుడు కొన్న చీర అది అప్పుడే కొన్నా గాయాల నా పర్సలకి పైసలు తీసుకున్నావు అప్పుడే కొన్నా అప్పుడే కొన్నా నీ పర్సలకి పైసలు తీసుకోవాలి నువ్వు చెప్తే కదా కొనుక్కుంటున్నాను ఇప్పుడు ఏది ఇది కట్టుకోనా గిదా ఏది కట్టుకోలేబ్బా ఏదబ్బా గీదా గీదా చిలుక పచ్చ చీర కట్టి చిన్న దాన చిన్నంగా పోతవేందే చక్కని దాన మీకు బ్లౌజ్ లేదు మరి మాకు గీదే ఉంది ఏది అదే అందుకే అంటున్నా చిలుక పచ్చ చీర కట్టి చిన్నదాన చిన్నంగా పోతవేందే చక్కని దాన రేపు ఏముండదు కదా రేపు బోనాలు ఏమో మేము ఎత్తుకుంటాం రేపేం బోనాలు ఉంటాయి రేపు మొత్తంలో ఏమో బోనాలు ఊరికి సంబంధించిన బోనాలు ఉన్నాయట ఈ రేపటికి ఏదైనా అవుతుంది కానీ ఫస్ట్ నీ కట్టుకో బాగుంది ఎక్సలెంట్ ఉంది మన సబ్స్క్రైబర్ అందరికి నచ్చుతుంది కామెంట్లు ఘోరంగా చేస్తారు చూడు ఇంకా దీంట్లో బ్లౌజ్ లేదు ఓ పిల్ల నేను చెప్పింది కట్టుకో ఎందుకంటే మస్తు మంది సబ్స్క్రైబర్ నీకు లైక్ చేస్తారు ఒకటి మంచి లైక్ ఇస్తారు ఒకటి ఏమంటారు ఇట్లా నీకు నీకు కామెంట్ ఇస్తారు నా బట్టలు బయటనే అటు బయట ఉండే అటు బయటనే ఉండే అంటున్నా వావ్ చిట్టి డ్రెస్ ఎలా ఉందో చెప్పండి బాగుంది చిట్టి డ్రెస్ చిట్టి బాగుంది కానీ చిట్టి అయితే అదుడు అయిపోయింది మేకప్ అదరాలే రప్ప రప్ప కానీ ఇది అన్ని కింద వాడేకుర్రి ఓ మా సేట్ తయారైపోయిండు మమ్మీ మంచి స్టైల్ చూసి వేసుకోరు ఒకటి చిట్టి మంచి స్టైల్ చూసి వేసుకో ఒకటి స్టైల్గా ఉంటుంది అఖిలకి ఏమన్నా మంచిగా వేస్తుంది ఏమని చెప్పు సూపర్ ఉంటుంది నీట్గా ఉంటుంది ఏమో ఇటు రాయబడితే ఏమైంది దాని ముంగడు ఓ అయ్యా ఇవన్నీ వేసుకున్నావు ఇప్పుడు ఇవన్నీ వేసుకోవాలి రెండు జుట్లు వేస్తావు ఇట్లా ఇట్లా పాయలు తీసేయి మొన్న కట్టిన చూడు రెండు జుట్లు అట్లా రెండు జుట్లు కట్టుకుంటావా రెండు జుట్లు కట్టుకుంటా 2 to 4 అయితే రా ఇటు ఇటు చూపిస్తున్నారు రా నాయన ఏడికిరా మంచిగా ఉంది చిట్టే కానీ కానీ దబ్బా కానీ పెట్టా కానీ దబ్బా అయ్యో చిట్టి నెక్కు నేను కాంట పెట్టు ఇవి గోట్లు వేసుకుంటావా పారిపోయినాయి చేతి మీద ఇక గోల్ర పెంటు అమ్మాయి పెట్టుకుంటా చిట్టి పెట్టుకుంటారా ఓ మొన్న కొంచెం పెడతారా వేసుకో దబ్బనాడు ఇలా గాజులు ఏ వేసుకోవాలి అసలు గాజులు గాజులు చెప్పొచ్చు కదా ఏం చెప్పాలి అలా దానికి మ్యాచింగ్ సెంటర్ వేసుకో ఇంకేదిగా మ్యాచింగ్ సెంటర్ వేసుకో ఇంకేం చేస్తావు
మ్యాచింగ్ ఉన్నాయి ఎల్లో గ్రీను పింక్ పింక్ గ్రీన్ ఏడున్నాయి గ్రీను పింక్ గాజులన్నీ ఏమైనా అసలు బోర్లు అయితే తోముతున్నాయి ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చినాక ఉంటాయి కదా మనం తిన్న ఈ ప్లేట్స్ ఇట్లా అవన్నీ తెస్తున్నారు రితిక్ సాయిబాబు రిత్వికో ఇక బోర్లన్నీ తోమేయాలి మళ్ళీ మండే రోజు వస్తాం కదా లేకపోతే ఇట్లా పెట్టుకున్నాం అనుకో వాసన పడుతుంది ఇల్లంతా ఇంకే బోర్లు తోమేసి ఇల్లు గిట్ల నూకి తయారైతే అయిపోతుంది సరేనే ఓకే చూస్తున్నారు కదా అడవిడి రెడీ కానీ అయితే అడవిడి చేస్తున్నామంతా ఇంకా ఆమె అయితే బోర్లు తోముతుంది బట్టలు కొన్ని ఉన్నాయట లేకపోలేదు ప్రతి అయితే పనులు ఉన్నాయి ఇంట్లో అయితే చిక్ అయితే ఫుల్ స్టైల్ తయారవుతుంది ఆమె ఎట్లా తయారవుతుంది చూపిస్తా ఆమె ఇక మంచిగా నేర్ పాలిష్ పెట్టుకుంటుంది అంతే రెడీ అవుతుంది ఆమె చూద్దాం అసలు చిక్ ఎట్లా రెడీ అయిందో ఎట్లా రెడీ అవుతుంది చిక్ ఒకసారి రైట్ వాము వాము అంత మధ్య మళ్ళీ చిమ్ ముక్కు వస్తుంది రా బాగుంది కాకపోతే ముక్కు వస్తుంది అయిపోతుందా సో ఫ్రెండ్స్ ఇల్లంతా చదివినా బోల్ గిట్ల తోమేసిన పిల్లల్ని కూడా రెడీ చేసిన అయిపోయింది ఇక నేను కూడా తయారు కావాలి టైం అయితే మస్తు ఓవర్ అయిపోయింది ఇక తయారయ్యి పోవాలి తయారైతే అవుతున్నాం ఇప్పుడు మీరేం చేస్తారు బిడ్డ హలో ఎవరిది మీది అయిపోయింది ఇప్పుడు చిక్కి అయిపోయిందా ఇది ఇటు చిక్కి ఫ్రెండ్స్ నేనైతే రెడీ అయిపోయినా చూసినావుగా మంచిగా తయారైన ఓకే నేనైతే రెడీ అయిపోయినా ఇంకా అమ్మోరు తల్లి దిగేసుకుంటుంది ఇంకా అయిపోలే తయారైతుంది కానీ 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 ఏమో హైటెక్ అనేది బిడ్డ నువ్వు మంతూరా ఓకే రెడీ అవుతున్నాం అవుతుందా అవుతుంది ఇక జుట్టు వేసుకుంటే బొట్టు పెట్టుకుంటే కంప్లీట్ అవుతుంది ఎటు కూడా దుయ్యమన్నా కానీ ఇష్టం వచ్చినట్టు చూస్తుంది పగంతా తెలుసుకుంటుంది ఇక నాకు నెత్తి వస్తుంది నేను నెత్తి మెల్ల చూసుకుంటాను నువ్వు గట్టిగా చూస్తున్నావు ఎటు కూడా జుట్టు ఏమంటుంది ఇది అది వచ్చిందా నువ్వే ఇచ్చి పెట్టినావు ఇగో చూడు ఇది కూడా చిన్నగా అల్లినావు నేను ఆడికైనా అడిగిన టైట్గా అల్లలేదేమో నువ్వు చాల్తీ పట్టుకోను ఇగో ఇటో తోక ఇటో తోక రెండు తోక ఫ్రెండ్స్ నా జుట్టు ఎలా ఉందో చూడండి మంచిగా ఉందా అబ్బా ఎక్కిరిస్తున్నావా ఇది పండుకుందా ఇవరకనే వాండి ఇప్పుడు ఏమంటారు ఆయన పట్టుకోన్నా ఇప్పుడు పెట్టుకుంటున్నా అట్లా ముంగట ఏమంటే అవి చూడాలి నోరు తెరుచుకుంటారు ఇప్పుడు వచ్చి అంటిందా అంటలేదా నాకు కనబడతలే సక్క ఓకేనా వాని ఎందుకు వస్తుంది ఇది వేసుకోండి నల్ల ఉసులు దాన్ని వేసుకోండి ఇదే ఏందట ఫ్రెండ్స్ నేనైతే రెడీ అయినా ఇక నా శారీ ఎలా ఉందో చెప్పండి బాగుందా నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా ఎలా ఉందా కామెంట్ అయితే వేయండి ఇక ఈ మగ్గం వర్క్ అయితే మా చెల్లెనే వేసింది ఇక చూడండి వెనుకకు బాగుంది ఇక ఫ్రంట్ బాగుంది మిస్టేక్ ఉంటే అయితే కామెంట్ చేయండి